మాట్లాడదు ఒకసారి కేబినెట్ సమావేశానికి సంబంధించి పరిషత్ ఎన్నికలకు సంబంధించి మా కరెస్పాండెంట్ సునీల్ కూడా మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ఆ తర్వాత బండారు రామ్మోహన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా సునీల్ దగ్గరికి వెళ్దాం. సునీల్, ఎట్లా చూడొచ్చు కేబినెట్ సమావేశాన్ని? రైతు భరోసా ఇస్తామన్నారు ఎన్నికల తర్వాత, ఎన్నికలు అయిపోయాయి, ప్రమాణ స్వీకారాలు అయిపోయినాయి, ఇక రైతు భరోసా గురించి మాట లేదు, టాపిక్ లేదు. ఇప్పటికీ 3 రైతు బంధులు పెండింగ్లో ఉన్నాయి. మీంటూస్తే రైతు భరోసాలు పెండింగ్లో ఉన్నాయి. రైతులంతా ఎదురు చూస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంలో ఒకసారి రిలీజ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల టైంలో ఇస్తారేమనుకుంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇస్తా ఉన్నారు. అటు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఇప్పట్లో పెడతారా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఎట్లా చూడొచ్చు సునీల్ ఈ పాయింట్స్ అన్నీ? ఎస్, ఖచ్చితంగా శ్రీకాంత్. ఎందుకంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత రైతు బంధు, గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో రైతు బంధు వేసేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా వేస్తాం, అది కూడా రెట్టింపు ధరతో వేస్తామని చెప్పినప్పుడు కూడా అది మాత్రము ఎక్కడ వేసిన గుంగడి అక్కడ చిన్నగా తయారైంది. కానీ ఇప్పటి వరకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా రైతు బంధు, రైతు భరోసాని ఎగ్గొట్టారు. ఆ తర్వాత మళ్ళీ ఇటీవల కాలంలో వానాకాలం సంబంధించినటువంటి రైతు భరోసాకు సంబంధించిన విషయంలో జాప్యం అయితే కొనసాగుతూనే ఉంది. మొదటగా గ్రామ పంచాయతీ ఎన్నికలు కండక్ట్ చేశారు. ఆ గ్రామ పంచాయతీ ఎన్నికల ముందు వేస్తారని అందరు భావించారు. కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు కండక్ట్ చేశారు. ఆ మున్సిపల్ ఎలక్షన్స్ కోడ్ని అడ్డం పెట్టుకున్నారు. మున్సిపల్ ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అయిన తెల్లారే రైతు భరోసా టిక్ టిక్ అంటూ అందరి మొబైల్స్ మోగుతాయని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. అనేక బహిరంగ సభలు, సమావేశాలు. కానీ మున్సిపల్ ఎలక్షన్ కంప్లీట్ అయిన తర్వాత నిన్న క్యాబినెట్ సమావేశంలో దీనిపై చర్చిస్తారని అందరూ భావించారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగం మొత్తం కూడా ఖచ్చితంగా రైతు భరోసా డబ్బులు పడతాయి, తమ అకౌంట్లకు జమ చేస్తారని అందరూ భావించారు. కానీ రైతు భరోసా డబ్బులు మాత్రం నిన్న క్యాబినెట్ ఎక్కడ కూడా ఏ పోసన కూడా చర్చ జరగలేదు. నిన్న క్యాబినెట్ సమావేశం కేవలం తూతూ మంత్రంగానే 28వ క్యాబినెట్ సమావేశం నిర్మించామని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వము అందులో రైతు భరోసా సంబంధించిన విషయంలో కావచ్చు, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు కావచ్చు, మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల గడువు ఇప్పటికే ముగిసింది, దాదాపు సంవత్సరం గడుస్తుంది. ఆ తర్వాత ఇటీవల కాలంలో ఫిబ్రవరి 10వ తేదీన జిహెచ్ఎంసీ గడువు కూడా, పాలక మండలి మొత్తం కూడా రద్దయింది. జిహెచ్ఎంసీ కూడా కంప్లీట్ అయింది. జిహెచ్ఎంసీలో ఇప్పటికే 150 వార్డులని 300 వార్డులు చేశారు. 28 మున్సిపాలిటీలని జిహెచ్ఎంసీలో కలిపారు. అయినప్పుడు కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇంకా కోర్టులో, న్యాయస్థానంలో ఇంకా చాలామంది పిటిషన్లు వేశారు. కానీ వాటిపై మాత్రం ఇప్పటివరకైతే ఎలాంటి ఊసు లేదు. ప్రస్తుతం అయితే కేవలం వారికి సంబంధించినటువంటి కొన్ని పథకాలకు సంబంధించిన అంశాలు, వారికి సంబంధించినటువంటి కొన్ని అంశాలపైనే నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. మీ విషయంలో ముఖ్యంగా రైతు భరోసా, సామాన్య ప్రజలు, రైతులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా రైతు భరోసా డబ్బులు పడతాయని. కానీ ఇప్పటివరకైతే మున్సిపల్ ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తెల్లారే పడతాయని చెప్పినప్పుడు కూడా ఇప్పటివరకైతే డబ్బులు మాత్రము రైతుల అకౌంట్లో మాత్రం జమ కాలేదు. దీంతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా వెళ్తారని భావించారు. కానీ దాంట్లో కొంత తాత్పర్యం, ఇప్పటికైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు అయితే కండక్ట్ చేసే అవకాశం లేదని ఖచ్చితంగా మనకు కనబడుతుంది. ఎందుకంటే రానున్న కాలంలో పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి. దీంతో పాటు బడ్జెట్ సమావేశాలు కూడా మనం నిన్న ఆశ్చర్యంగా వాళ్ళ చేసినటువంటి ప్రకటన మనం కొంత ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే బడ్జెట్ సమావేశాలు అనేది ఈ నెల 26వ తారీఖు నుంచి కండక్ట్ చేస్తారని భావించినప్పుడు కూడా మళ్ళీ కొన్ని కార్యాలయం వల్ల, ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు కొడుకు పెళ్లి ఉన్న నేపథ్యంలో, ఆ తర్వాత నిన్న మనం క్యాబినెట్ సమావేశంలో మధ్య నుంచి అతను వెళ్ళిపోయిన దృశ్యాలు కూడా మనం చూసాం. కాబట్టి అంటే క్యాబినెట్ సమావేశంని ఉన్నప్పుడు కూడా తన కొడుకు పెళ్లి అనే మంత్రిగా, ఒక ఉప ముఖ్యమంత్రి, సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి మధ్యలో నుంచి ఎలా వెళ్ళిపోతారనేది కూడా చర్చ మాత్రం కొనసాగుతుంది. రాజకీయ వర్గాల్లో బీఆర్ఎస్ కూడా అదే ఆరోపిస్తుంది. క్యాబినెట్ సమావేశాలు నిర్వహిస్తూ మధ్యలో ఒక మంత్రి, ఉప ముఖ్యమంత్రి, అది కూడా ఆర్థిక శాఖ, ఫైనాన్స్ మొత్తం కూడా ఆయన చేతిలో ఉంటుంది. ఎందుకంటే బడ్జెట్ ప్రవేశపెట్టేదే మల్లు బట్టి విక్రమార్క కాబట్టి అతనే మధ్య నుంచి వెళ్ళిపోవడం ఏంటి అనేది కూడా రాజకీయ వర్గాల్లో కొంత చర్చ మాత్రం కొనసాగుతుంది. దీంతో పాటు బడ్జెట్ సమావేశాలు మార్చి 16 నుంచి 30 వరకు కండక్ట్ చేస్తామని ఏ విధంగా చెప్తారు? ఎందుకంటే 30 వరకు మార్చి 16 నుంచి కండక్ట్ చేస్తామని చెప్పినా ఓకే, కానీ 30 వరకు ఒక డేట్ని ఏ విధంగా ఫిక్స్ చేస్తారు? ఒక డేట్ని ఫిక్స్ చేయాలంటే బడ్జెట్ సమావేశాలు ఎప్పటి వరకు నిర్వహించాలనేది బేసీ సమావేశంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టాలి, అక్కడ ఉన్నటువంటి వారి అభిప్రాయాలు తీసుకోవాలి, ఎన్ని రోజులు నిర్వహించాలి, ఎలాంటి అంశాలు చర్చించాలనేది బీఎస్లో చర్చిస్తారు. కానీ 16 నుంచి 30 వరకు నిర్వహిస్తామని ఏ రకంగా చెప్తారనేది కూడా బీఆర్ఎస్ కొంత ఆరోపణలు కూడా చేస్తుంది. మరి 20 తారీఖు బడ్జెట్ ప్రవేశపెడతారు, గవర్నర్ ప్రసంగం 16వ తారీఖు ఉంటుంది, తర్వాత 20 తారీఖు బడ్జెట్ ప్రవేశపెడతారు, 20 తారీఖు రంజాన్ ఉంటుంది, మరి ఆ రోజు పండగ ఉంటుంది, ఆ రోజు నిర్వహిస్తారా లేదా, మళ్ళీ ఏమన్నా దీన్ని ప్రొలాంగ్ చేస్తారని కూడా చర్చ మాత్రం కొనసాగుతుంది. శ్రీకాంత్, చూడాలి. థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.